చేతులు కలిపి మంత్రిని కావాలని ముచ్చటపడుతున్నావా? ఎవడరా నువ్వు? ఈ ఎమ్మెల్యే శివారెడ్డి అడ్డలోకి అడుగుపెట్టి అడ్డగోలుగోలవుతున్నావు. అడ్డంగా నరికి పారేస్తా. శివారెడ్డి, నువ్వు చేస్తున్నని చీకటి భాగవతాలను బయట పెట్టి నిన్ను నీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసి నా భర్త మాత్రం తీర్చుకోవడానికి రణరంగంలో దిగిన సింహాన్ని సిబిఐ ఆఫీసర్ చలండిరా. సిటీలో అడుగు పెట్టినా ఏ ఆఫీసర్ అయినా సరే నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి వెళ్తారు. ఏం తీసుకుంటావో చెప్పు. కాఫీనా, కత్తి లాంటి ఫిగర్ని పిలిపించమంటావా? నువ్వు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడానికి నేను అతిథిలా రాలేదు, ఒక ఆఫీసర్ లా వచ్చాను. అయితే దారి తప్పి ఇక్కడికి వచ్చావు. వచ్చిన దారిని వెళితే చాలా మంచిది, నీ భవిష్యత్తు బాగుంటుంది. నేను రావాల్సిన దానికే వచ్చాను, నీ లెక్క తేల్చే వెళ్తాను. నా చరిత్ర ఏంటో తెలుసుకునే వచ్చావా? శివారెడ్డి, ఆ బెజవాడ బెన్ సర్కిల్లో ఆ ప్రాణాలు బీడీలు అమ్ముకుని ఆ పుష్పగాడి అన్నదండాలతో అసెంబ్లీలో అడుగుపెట్టి కాలుమని దంగలు నడిపి ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారాలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న నరరూప రాక్షసుడిరా నువ్వు. నా పవరేంటో తెలియకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. శివారెడ్డి, ఈ అమ్మాయి ప్రజల్ని గుడ్డిగా నమ్మించి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసి మెడికల్ మాఫియా దందా చేస్తున్నా ఆ పుష్పగాడికి అందిస్తున్నా నిన్ను కంట్రోల్ జైల్లో చెప్పకూడదు తినిపించేదాకా వదిలిపెట్టను. ఈ భూమి మీద బ్రతకాలని లేదా? నన్నే అరెస్ట్ చేయాలని చూస్తావా? నేను పక్కబడితే బాబు కన్నా బలవంతరం. మర్యాదగా చెప్తున్నా, ఆ కేసు గురించి వదే, లేదా ఊరికి ఉత్తరాన ఉన్నా వాళ్ళ గట్లో పడుకోబెడతా. బయోడేటాలోనే లేదురా. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నిన్ను ఆ పుష్పగాన్ని చట్టం ముందు నిలబెట్టకుండా వదిలిపెట్టను. చట్టం అరచేతులు ఆయుధం లాంటిదిరా. పబ్లిసిటీ కోసం పలుకుబడి ఉన్న నాలాంటి వ్యక్తుల గురించి టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు రాసేవన్నీ చాలనుకుని నమ్మేసి నన్నే అరెస్ట్ చేయాలని చూస్తే నీ చావు తప్పదు. శివారెడ్డి, ఈ సమాజం కళ్ళు కప్పి రాజకీయ ముసు ధరించి నువ్వు చేస్తున్న పాపాలు ఎవరికి తెలియదనుకుంటున్నావు? నీ పాపం పడింది, ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నన్ను అరెస్ట్ చేయటం, అంతం చేయటం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరేస్తా. అంతేకాని ఆ ఫైల్ని పైకి పంపించడానికి వీల్లేదురా. శివారెడ్డి, ప్రగల్భాలు పలికావో నీకు పార కట్టించి పైకి పంపిస్తా. కారు కూతలు కూసావో నిన్ను కటకటల్లో పెట్టి నీ కాళ్ళు చేతులు వెనక్కొడతా. అట్టి పిడుగులో పట్టుమంటున్నా చేసి ఈ శివారెడ్డి సత్తా ఏంటో మరోసారి ఈ రాష్ట్రానికి తెలిసేలా చేస్తా. అన్ని అలరాలు సేకరించి అప్పుడు వస్తా. నీకు ఓటేసి కల్పించిన ఈ ప్రజలతోనే నిన్ను చెప్పు దెబ్బలు కొట్టేలా చేస్తా. వస్తా.